ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నమ్మకమైన దగ్గర అందరూ యథార్థవంతులు ఉంటారా, లేదు కొందరు దురాశ పరులు ఉంటారా అనేది మన యొక్క అంశం. ఎందుకంటే ఆనాడు మరి దేవుని ఇష్టానుసారముగా ఉన్న నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని చెప్పి దావీదు పట్ల దేవుడు తన యొక్క ఆ ప్రేమని, దేవునికున్న ఆ యొక్క వాత్సల్యతని ఎత్తపరిచాడు భగవంతుడు. కానీ దావీదు యథార్థవంతుడే, హృదయానుసారుడే, ఇష్టానుసారుడే. కానీ మరి దావీదు కలిగి ఉన్న వారిలో సైనికులు కావచ్చు, దావీదు దగ్గర ఉన్నవారు ఎవరైనా కావచ్చు, మరి యథార్థ పరులు ఉన్నారా, దురాశ పరులు ఉన్నారా, పనికి మాలిన వారు ఉన్నారా అని అడిగితే మీరేం చెప్తారు? దావీదు నీతిమంతుడే, యథార్థపరుడే. యథార్థమంతుడు కాడ యథార్థమంతులే ఉంటారు, కానీ పనికి మాలిన వారు ఎలాగ ఉంటారు, దురాశ పరులు ఎలాగ ఉంటారు అని అడుగుతారా? వాస్తవమే కదా. ఎవరిని అడిగినా మరి ఇదే చెప్తారు. మరి దావీదు యథార్థమంతుడు, మరి రాజుగా ఉన్నాడు, మరి ఆయన వివేచన జ్ఞానం లేకుండా ఉంటాడా అంటే పాము వలె వివేకం కలిగి ఉన్నాడు కదా ప్రభువు వారు మరి అనే మాటలు మరి అప్పుడు ఉన్నాయో లేదో అంటారేమో. దేవుడైన యెహోవా యథార్థమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన యథార్థంగా ఉండమని చెప్పాడు. మరి పాత నిబంధనలో అపాయం వచ్చుట చూసి మరి మార్గములోనే, అంటే సామెతలలో చెప్పబడిన మాటలు నేను తెలియజేస్తున్నాను. మరి జ్ఞానము కలిగిన వాడు అపాయం వచ్చుట చూసి తొలగిపోవను అని సామెతలలో చెప్పబడిన ప్రకారముగా ఇక్కడ దావీదు దేవునికి ఇష్టానుసారుడే, యథార్థవంతుడే. కానీ ఇక్కడ దావీదు సముఖమందు ఉన్న వారిలో అందరిలో యథార్థత ఉన్నదా, యథార్థత కలిగి జీవిస్తున్నారా, దురాశ పరులు ఉన్నారా అనేది మన అంశం. మరి మీరు మీ యొక్క కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరని. దావీదు దగ్గర ఉన్నవారి అందరిలో మరి అందరూ యథార్థవంతులే ఉన్నారా? సైనికులు కావచ్చు, దావీదు యొక్క సేవకులు కావచ్చు, మరి ఆ యొక్క సంస్థానంలో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, దావీదు నడుపుతున్న ఆయన నాయకత్వం కింద ఉన్నవారిలో యథార్థ పరులు ఎంతమంది ఉన్నారు? అసలు అందరూ యథార్థ పరులేనా, లేదు దురాశ పరులు కూడా ఉన్నారా అనేది ఈరోజు మన అంశం. దానిని మన యొక్క జీవిత శైలిలో కూడా మార్చుకుంటే ఈనాడు సభ్య సమాజంలో దైవ సేవకులుగా ఉన్నవారు, మరి నాయకత్వం చేస్తున్న నాయకులు కూడా కొన్ని మాటలు తెలుసుకోవాల్సిన సత్యం ఉన్నది. ఇక్కడ యథార్థ పరులు ఉన్నారు, దురాశ పరులు ఉన్నారు అంటే ఒక యథార్థ పరుడుగా ఉన్న నాయకుడి కింద మరి అనేక దురాశ కలిగిన వారు కూడా ఉంటారనేది మనకి బైబిల్ చెప్పిన సాక్ష్యం. అండి ఉపకాపరులుగాను మరి న్యాయము తీర్చడానికి ఏర్పాటు చేయటానికి మరి ఇప్పుడు మనం చూస్తాం. మరి సంఘములో అన్ని పరిస్థితులని అన్ని విధాలుగా నాయకత్వమును చేస్తున్న ఆయన అందరినీ ఒకే దృష్టితో చూడాలి. ఒకరిని ఒక రకంగాను, మరికొందరిని ఒక రకంగాను చూస్తే అది న్యాయమైన యథార్థమైన పని కాదు. ఎందుకంటే ఆయన నమ్ముకొని పోయిన వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. ఏదైనా ఉంటే లోటుపాట్లు ఏదైనా ఉంటే సరిచేయాలి, తెలియజేయాలి, తెలియపరచాలి. అలా కాకుండా ఒకరి కంటిలో బెల్లము, మరొకరి కంటిలో సున్నము అనే ఒక విధానము, సామెత ఒకటి ఉంది. ఇక్కడ
దావీదు యథార్థవంతుడే, నీతిమంతుడే, దేవునికి ఇష్టానుసారుడే, హృదయానుసారుడే. కానీ ఈయన యొక్క నాయకత్వంలో కూడా అందరూ మంచివారు ఉన్నారు అంటే మీరు చెబుతారు, మరి అంతటి యథార్థం కలిగిన రాజు దగ్గర మంచి వ్యక్తులే ఉంటారని చెబుతారు. కానీ బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే దావీదు దగ్గర యథార్థవంతులు లేరు, యథార్థవంతులు లేరు. దావీదు సమ్మూఖమందు ఉన్న వారిలో అందరిలో యథార్థ పరులు లేరు. కొందరు దురాశన కలిగిన వారు, పనికి మాలిన వారు ఉన్నారు. దురాశ పరులు అట, పనికి మాలిన వారట. ఎవరు కాడ ఉన్నారు? దావీదు దగ్గర ఉన్నారు. మనకి దేవుని లేఖనం ఇస్తున్న సాక్ష్యం. వీరందరూ కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కొన్ని పరిస్థితులు కారణాల బట్టి ఈ వెళ్ళిన సముఖంలో కొందరికి అలసట కారణాన్ని బట్టి కొందరు మరి ఒక ప్రాంతంలో ఆగిపోయారు. కొందరు అక్కడ నుండి దావీదు మాటకి విధేయులుగా ఉన్నట్లే ఉన్నారు. వీరు వెళ్ళారు. దావీదు వారితో కూడా వెళ్ళి అక్కడ కొన్ని విజయాలని గెలిచాడు. గెలిచిన తర్వాత ఇక్కడ భాగాల పంపిణీ కాడికి రావాలి. చాలా మంది కుటుంబంలో వాళ్ళు కూడా మనుషులు పోక ముందరనే ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ఒకటి అది కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, సంఘములో వ్యక్తులు కావచ్చు. మరి యథార్థవంతుడి కాడే దావీదు యథార్థవంతుడు, దేవుని ఇష్టానుసారుడు, హృదయానుసారుడు అని ఆయన చెప్పిన సర్టిఫికెట్ ఇచ్చిన ఈ యథార్థవంతుడి కాడే కొందరు దురాశ పరులు, పనికి మాలిన వారు కలరు అన్నది లేఖనం. ఏంటంటే ఇక్కడ దావీదు దగ్గర యథార్థవంతులు ఉన్నారు, దురాలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు, పనికి మాలిన వారు ఉన్నారు. మనము సభ్య సమాజములో సంఘములో ఉన్నవారినైనా, సంఘములో ఉన్న కాపరుల్లో ఉన్నవారినైనా మరి యథార్థముగా ఉన్నారు అంటే చూసుకుంటే మనకి మన సాటి సహోదరులైనా సరే, ఎవరైనా సరే మనము సంపూర్ణంగా వారిని ప్రేమించినా వారిలో మన పట్ల సంపూర్ణమైన ప్రేమ వారికి ఉండకపోవచ్చు. కానీ వాస్తవంగా దానిమ్మ పండు ఒకటేనట్లుగా లోపలుండా పనులన్నీ కూడా వేరు వేరు భాగాలుగా ఉన్నట్లుగా మనము వేరువేరుగా ఉన్నప్పటికీ అనేక రకాలుగా సంఘములో ఉన్నప్పుడు మరి అందరిలో యథార్థమైన జీవితం ఉంటుందా అంటే ఉండదని లేఖనం తెలియజేస్తుంది. మెయింటైన్ చేస్తున్న కాపరి ఎవరైతే ఉన్నారో ఆయన వివేచన కలిగి అందరినీ అలాగా ఎవరికి తీర్చాల్సిన న్యాయం, ఎవరికి చెప్పాల్సినది వారికి చెప్పి అందరినీ ఏం చేయాలి? సమాధానం పరచాలి. కానీ కొందరు నాయకులు ఉంటారు, కొందరు నాయకత్వం చేస్తున్న నాయకులు ఉంటారు. ఎలాగ ఉంటుందంటే వాళ్ళ తీరు యథార్థంగా వారి యొక్క జీవితంలో వారి యొక్క పైకైతే మాటలైతే బాగానే చెప్తారు, కానీ దానిని క్రియలో చూపించరు. ఇది వాస్తవం అండి. జరుగుతున్న సభ్య సమాజంలో ఉన్న మనుషులందరినీ దృష్టించి చెబుతున్న మాటలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పలికిస్తున్న మాటలు ఏమండి? కాపరిగా, బోధకునిగా ఉన్నవారిలో యథార్థత ఎంతవరకు ఉన్నదో మనకి చూస్తే అట్టే అర్థమైపోయింది. ఒకరికేమో ఒక రకంగా తీర్పు తీరుస్తారు, మరొకరికేమో ఒక రకంగా తీర్పు తీరుస్తారు. ఒకరి కంటిలో బెల్లము, మరొకరి కంటిలో సున్నం పెట్టినట్లుగా అదొక సామెత. దానిని తూసే తప్పకుండా మాటలైతే పలుకుతారు, మాటలు చెప్పడానికి బాగానే ఉంటుంది. దాన్ని ఆచరణలో పెట్టే వాళ్ళు ఎంతమంది? ఏమండి?
గుంటలో దిగిన వాడిని కాపాడాలి. గుంటలో ఉన్నవారిని అలాగెక్కు ఇలాగెక్కు అని ఒడ్డు నుండి చెప్పడం మాట తేలికే. మరి గుంటలో పడిన వాడిని పైకి తీసుకురావడము కష్టం కదా. కానీ పదాలు పలకటానికి క్రియ చేయటానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది వాస్తవం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు కొన్ని పాఠాలు నేర్పించాడు. దావీదు ఒక దైవ సేవకుడు, ప్రవర్త, దేవుని ప్రవర్తగా ఉన్నాడు దావీదు. అయితే ఇక్కడ ప్రవర్త కొన్ని మార్పులు చేశాడు. తమ యొక్క సముఖమందు ఈ ప్రవర్త ఏం చేశాడు అంటే కొన్ని మార్పులు చేశాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు కొన్ని ఆజ్ఞలు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఇక్కడ దావీదు సముఖమందు కొందరు దురాశ పరులు ఉన్నారు, పనికి మాలిన వారు ఉన్నారు. ఏమండి, దావీదు యొక్క యథార్థమైన పాలనలో రాజు సముఖమందు పనికి మాలిన వారు ఉన్నారు, దురాశ పరులు ఉన్నారట. ఇప్పుడు సంఘ కాపరిగా వ్యవహారం చేస్తున్న ఆయన సంఘములో ఉన్న వ్యక్తులందరూ కూడా మంచి వాళ్ళు ఉండరని ఇక్కడ దేవుని యొక్క లేఖనం తెలియజేస్తున్న సత్యం. దీన్ని దృష్టించాలి. దీనిని సంఘ కాపరిగా మెయింటైన్ చేస్తున్న ఏ వ్యక్తి అయితే ఉన్నాడో, గురువుగా, ఆత్మీయ తండ్రిగా ఎవరైతే ఉన్నారో, అందరి విషయంలో అందరి పట్ల ఒకే మనసు కలిగి ఉండాలి. ఒకరికి ఒక పాత్ర ఇచ్చి ఒకరిని ఒకదాని మీద అధికారి చేసి మరి ఒకరికి ఏ అధికారం లేకుండా మరి వారికి ఏది కూడా అప్పచెప్పకుండా ఉంటే అది న్యాయమైన ప్రవర్తన కానే కాదు. దానిలో యథార్థత అనేది లేదు. ఇక్కడ దావీదు సముఖమందు ఉన్న వారిలో లోపాలని సరిచేసి, వారి యొక్క లోపాలని సరిచేసమే కాకుండా వారందరికీ సమాధానం కలిగించాడు, సమాధానపరిచాడు. కొన్ని ఆజ్ఞలని అక్కడ మనం చూస్తాం. కొన్ని మార్పులు చేశాడు దావీదు. ఎప్పుడు చేశాడండి? ఇక్కడ ఆ ప్రయాణంలో పోతూ, ఒక దేశం మీదకి పోతూ ఉంటే ఒక మార్గంలో కొందరికి సైనికులకి సొమ్మదిల్లిపోయి నీరసం వచ్చి అక్కడే కొన్ని సామాగ్రిని కాడ ఆగిపోతారు. కొందరు వెళ్ళిపోతారు. కొందరు వెళ్ళిన తర్వాత అక్కడ జయము పొంది తిరిగి వచ్చేటప్పుడు కొంత కొల సొమ్ము తీసుకొస్తారు. ఇప్పుడు వీళ్ళంటారు, వీరు మనతో పాటు రాలేదు, మనతో పాటు వచ్చి యుద్ధంలో పాలుపోవలసిన కాలేదు, మన ప్రాణాలు తెగించి యుద్ధంలో గెలుచుకొని వచ్చాము, వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లలను తీసుకోమనండి. కానీ కొల సొమ్ములో మనకు మాత్రమే పాలుబోతులు కావాలి, దాన్ని ఏముంటే మేము ఇవ్వమని కొందరు దురాశ పరులు, పనికి మాలిన వారు ఎదురు తిరిగారు. అప్పుడు దాకా అనేక పరిస్థితుల్లో అందరూ 600 మందిగా మోకరించి ఒకరికంటే ఒకరి ప్రాణం ఎక్కువగా శత్రు శేషాన్ని గడగడలాడించిన మరి వీరు ఎలాగ అయిపోయారు అంటే దురాశ పరులుగా మార్చబడ్డారు. ఈనాడు కుటుంబంలో వాళ్ళు కావచ్చు, ధనము అనేది అన్ని కీళ్లకు మూలమట అని తిమోతి పత్రికలో రాయబడిన ప్రకారముగా పరిస్థితులని దృష్టించి ఈయన మాటలో చెప్తున్నాడండి. ధనము అన్నిటికీ మూల కీళ్ళట. ఈ కీళ్ళన్నింటికి ధనమేనట కారణం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము దావీదు దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. సంఘ కాపరిగా ఉన్నవారు దృష్టించాలి, సంఘ కాపరిగా ఉన్నవారు గుర్తుపట్టాలి. సంఘములో ఉన్న
దైవజనులుగా అభిషేకించిన వారందరిని కూడా గుర్తుపట్టాలి. ఒకరికే పట్టం కట్టకూడదు. ఒకరికే అనేకముగా ఉన్న వాటిని అనేకమైన పాత్రలుగా ఒకరి మీదనే ఉంచకూడదు. ఇక్కడ దావీదు కొన్ని పనులు పురమాయించి దావీదు దగ్గర ఉన్న వారికి వారి లోపాలు సరిచేసి అందరినీ ఒకే చూపు చూశాడు దావీదు. అందుకే యథార్థవంతుడయ్యాడు దావీదు. ఈనాడు మనం చూస్తే కొన్ని సంఘాలు పతనం కావటానికి, కొంతమంది నమ్మకంగా ఉన్నవారు మరి దారి తప్పిపోవడానికి సంఘంలో ఉన్న మరి సంఘ కాపరే దానికి ఆధారమని మనకు అనిపిస్తుంది. అనిపించడమే కాదు, సంఘములో ఉన్న కాపరి ఒకరిని కనపరుస్తున్నాడు, ఒకరిని తునీకరిస్తున్నాడు. ఇక్కడ దావీదును చూసుకుంటే అందరిని సమానంగా ఉంచడమే గాక వారి లోపాలను సరిచేసి వారిలో ఉన్న ఆ లోపాలను తొలగించి కొన్ని నియమాలని వారికి కొన్ని ఆజ్ఞలని ఇచ్చినట్లుగా మనకి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 22లోనేమో దారి తప్పిపోయిన వారిని, అంటే వీళ్ళు అంటారు పల సొమ్ములో మేము ఇది మేము కాపాడుకొని మేము కాదు 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 అయ్యలారా, సహోదరులారా, మనకి యెహోవా తోడే ఉండి మనకి శత్రువుల మీద జయాన్ని ఇచ్చాడు. ఈ యొక్క సొమ్ము అంతా కూడా న్యాయంగా పంచాలి అని కాపరిగా ఉన్న దావీదు, రాజుగా ఉన్న దావీదు వారందరినీ కూడా సరిచేసి ఇక్కడ అంటాడు. ఇక్కడే ఒక మాట వచ్చింది, యుద్ధములో పనిచేసేవాడితో పాటు మరి యుద్ధ సామాగ్రి దగ్గర ఉన్నవానికి కూడా సమానమైన పాలు ఉంది అని ఒక సామెత ఉంది కదా. దానిని దృష్టించి వారు యుద్ధ సామాగ్రిని కాడ కాపలదారులుగా ఉన్నట్లుగా అనుకొని వారికి కూడా పంచిద్దాం, ఇది న్యాయమని రాజుగారు చెప్పాడు, దైవ సేవకుడు చెప్పాడు. అప్పుడు ప్రవర్త చెప్పాడు. దావీదు ప్రవర్త అని చెప్పబడాడండి. ఈయన రాజు మాత్రమే కాదు, ప్రవర్తగా చెప్పబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సామెత పుట్టింది. ఏంటి? యుద్ధము చేస్తున్న వారితో పాటు యుద్ధ సామాగ్రిని దగ్గర ఉన్న వారికి కూడా సమానమైన పాలు ఉన్నాయని. చూద్దాం, మీరు ఎంత పెద్ద సంఘం కట్టినా ఆ సంఘానికి ఒక అడుగుతో ప్రారంభమైనట్లుగా, ఒక ఆత్మతో అనేక ఆత్మలు దీపాలు వెలిగించబడినట్లుగా మీ యొక్క సంఘములో ఏం జరుగుతుందో చూసుకుంటున్నారా? న్యాయం తీరుస్తున్న కాపరిగా ఉన్నవారులారా, ఈనాడు మన కళ్ళ ముందరనే ఎంతో మంది సంఘాలు పతనమైపోతున్నాయి. ఈనాడు మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాటలు నెరవేర్పు చూస్తున్నాం. మన కళ్ళ ముందరనే ఎంతో మంది సంఘాలు పతనమైపోతున్నాయి. కానీ మరి మీరు ఎలాగ ఉన్నారు? ఒకరి కంటిలో బెల్లము, ఒకరి కంటిలో సున్నం పెట్టినట్లయితే ఆ సంఘము కూడా పతనమైపోయే కారణం ఉంటుంది. మిమ్మల్ని నమ్మకమైన వారు ఎమ్మడిస్తూ ఉన్నవారు ఉండవచ్చు, యథార్థవంతులు ఉండవచ్చు. మీ మీదనే ఆధారపడి మా ఆత్మీయ తండ్రి ఉన్నాడు, మా గురువు గారు ఉన్నారని అనేక రకాలుగా మీ మీదనే వారి యొక్క మరి ఓపెనింగ్, వారి యొక్క మనసంతా కూడా మీ మీదనే, ఒకటి దేవుడి మీదనో, రెండోది దైవజనుడి మీదనే ఉంచి వారి యొక్క మనసంతా మీ మీదనే ఉంటే వారిని భంగపరిస్తే ఆ సంఘం ఉంటుందండి. కొన్ని పనులు చూసినప్పుడు, కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు సంఘములోనే కొన్ని ఆ పరిస్థితులకి ఆ సంఘములో ఉన్న కాపరి వారికి కొన్ని నమూనాలు అప్పగించినప్పుడు కొందరిని తూసికి పొల్లతో వెరీ సింపుల్ గా వాడికి ఏం తెలియదు, వాడి చేత కాదు, అట్టా ఇట్టని కొందరు పాస్టర్లు ఏం చేస్తారు, కొందరు కాపర్లు ఏం చేస్తారంటే పాపము నమ్మకంగా ఎమ్మడించే వారి మనోభావాలను దెబ్బ కొడతారు. నమ్మకంగా ఎమ్మడించేవారు పాపము ఆ కాపరి మీదను దేవుడి మీదను భరోసా పెట్టుకొని నమ్మకంగా ఆయన నెమ్మడిస్తూ ఉంటే వానికేం తెలియదు, వానికేం తెలుసు అని కొందరికేమో కొన్ని పనులు పురమాయిస్తే, కొందరినేమో ఏ పనిలో కూడా వారి వినవాలు ఉండదు. అప్పుడు వీళ్ళకేమవుతుంది? మనోభావాలు దెబ్బతింటున్నారు.
వారికి తెలిసింది ఏంది, మనకు తెలియంది ఏంది, వాళ్ళకి చేతనైంది ఏంది, మనకు చేతన కాని ఏంది. మనము కూడా దేవుని యొక్క ఏర్పాటులో లేని వారమా? మరి ఏర్పాటులో లేని వారమైతే అస్తనిక్షేపణం ఎందుకు చేయబడ్డాం అనేది కొన్ని మనోభావాలు దెబ్బతిని ఆఖరికి వీరు ఎలాగ ఉంటారంటే దుర్యవస్థకి చిక్కబడి, దుర్బోధకి చిక్కబడి, వీరే అప్పుడు దాకా దేవుని మీదను కాపరి మీదను పెట్టుకున్న నమ్మకానికి వీరు మనోభావాలు దెబ్బతిన్న కారణాన్ని బట్టి వీరేమైపోతారు అంటే అటు సంఘానికి కాక అటు దేవుడికి కాక ఆఖరికి నిర్దాక్షిణంగా వారి యొక్క ఆ యొక్క బోధ నుండి వైదొలిగిపోయి అసలు దేవుడు అనేవాడు లేడు అనే ఒక దిగజారి ఊబిలోకి వెళ్ళిపోతారండి. దానికి కారణం ఎవరు? సంఘ కాపరి. దానికి కారణం ఎవరు? ఆత్మీయ తండ్రి. దానికి కారణం ఎవరు? బోధకుడు. ఈనాడు చాలా సంఘాలు ఇదే కోణంలో ఇదే రీతిగా పతనమైపోతున్నాయి. గుర్తుపట్టండి, ఇక్కడ దావీదులో కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. మనం దావీదులో కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. దావీదు వారిలో ఉన్న లోపాలను సరిచేసి కొన్ని ఆజ్ఞలను వారికి అప్పగిస్తే అందరూ మరలా కలిసి దాని యొక్క ఆ సామాగ్రిని పంచుకొని, ఆ దోపిడి సొమ్ములో ఉన్న దాన్ని పంచుకొని అందరూ ప్రశాంతంగా ఒక తల్లికి పుట్టిన వారిగా గడిచినట్లుగా మనం చూస్తాం. ఇది కాటానికి కారణం ఎవరు? దావీదు యథార్థవంతుడు కాబట్టి దావీదు యొక్క యథార్థతే ప్రవర్తనే వారి యొక్క జీవితాలు కట్టుకోవడానికి నానుబలికి. కొంతమంది సేవకులు చెబుతారు కానీ వాటిని నెరవేర్చరు. మరలా చెప్పిన వారి మీద లోపాలను ఎత్తి చూపిస్తారు. పలానా విషయంలో సరి చేసుకోవాలి, మేము సరి చేసుకుంటామంటారు. చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ సరి చేసుకుంటారా? నో. ఎంతసేపు పెచ్చర్దులుగా ఉన్నవారిని సరి చేయటం కాదు, నీవెంతవరకు సరి చేయబడుతున్నావు, నీవెంతవరకు ఒక చిన్నపిల్ల చెప్పినా నేను సరిదిద్దుకుంటానని చెప్పే ఓ బోధకుడా నీవెంతవరకు సరి చేయబడుతున్నావు? అందరినీ దావీదు చూసినట్లుగా యథార్థంగా చూస్తున్నావా? దావీదు న్యాయం తీర్చినట్లుగా నీ యొక్క సముఖమందు నీ యొక్క పరిచారకులు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, నీ సంఘం పతనం కావడానికి కారణం ఎవరో తెలుసా? నీవే. ఎందుకో తెలుసా? కొందరు దురాశ పరులతో పాటు యథార్థవంతులను కూడా అదే గాడి కట్టుతున్నావు. దురాశ పరులతో పాటు నీతిమంతులుగా యథార్థ పరులు ఉంటే వారిని కూడా దానికే అదే మార్గాన్ని కడితే యథార్థ పరులు ఎవరుంటారండి నీ దగ్గర? యథార్థంగా ఉన్నవారు ఎవరుంటారు? ఉండరు కదా. దురా ఆలోచన కలిగిన వారితో పాటు యథార్థంగా ఉన్నవారిని కూడా కడితే ఎలాగా? సరిచేయాలి. ఎక్కడ లోపం ఉందో సరిదిద్దాలి. ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో కొందరు దురాశ పరులు ఉంటారు. అది దావీదుకి వివేచన జ్ఞానం లేకపోతే దావీదు కూడా బోల్తా పడేవాడే. దావీదు దగ్గర ఉన్న 600 మంది సైనికులు 2 భాగాలుగా ఇవ్వబడేవాళ్ళే. కానీ వివేచన జ్ఞానంతో దావీదు రాజు కనుక్కొని ఎక్కడ లోపం ఉందో అని చెప్పి సరిచేశాడు. ఇక ఏమండి, దావీదు సరిచేయబట్టానే దావీదు సముఖమందు ఆయన నాయకత్వంలో ఆయన యొక్క సైనికులందరినీ సరిచేసి ఎక్కడ లోపముందో గుర్తుపట్టాడు. ఆ లోపాన్ని ఖండించి వెంటనే వారందరినీ సమానపరిచాడు. కొంతమంది నిందా ప్రచారం చేస్తారు, లేని నింద పుట్టిస్తారు, దానిని హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్తారు. దానిలో ఎంతవరకు యథార్థం ఉంది? మరి కొందరు మరి అవస్థ పుణ్యానికే లేని నింద పుట్టిస్తారు. అక్కడ ఏం జరగదు, ఇష్యూ జరగదు. పాపము వాళ్ళు దైవ సేవకులు బాగానే ఉంటారు, కానీ ఈ నిందా ప్రచారం చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అసలు గొడవ జరగకపోయినా సరే కొట్టుకున్నారు, తన్నుకున్నారు అని
ఇష్యూ జరగకపోయినా ఇష్యూ జరిగిందని వాళ్ళ ప్రత్యర్థులు ఎవరో ద్వారాగానో తెలియజేయబడి పంపిస్తారు. దానిని కాపరిగా ఉన్న ఆయన మరి వాళ్ళని పిలిపించి యథార్థంగా అసలు జరిగిందా, ఇద్దరు దైవజనులు కొట్టుకోవటం ఏమిటి, నిజమేనా, వాస్తవేనా అనేది ఆయన చర్య తీసుకొని అక్కడ సమాధాన పరచాలి. లేకపోతే ఆ నిందిగానే ఉండిపోయింది. పోనీ వారి యొక్క ప్రత్యర్థులు ఎవరన్నా లాగా తెలియజేయబడ్డారో అసలు వారి యొక్క వాస్తవం ఎంత, యథార్థత ఎంత అనేది ఆ కాపరి కనుక తెలుసుకోకపోతే ఇక్కడ నిజాయితీగా ఉన్నా, నీతిమంతుడుగా ఉన్నా, యథార్థంగా ఉన్నా ఆయన యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. ఒక ఆత్మ నీ నుంచి ఏమైపోతుంది అంటే సంఘములో నుంచి వైతొలిగిపోతుంది. అది కాదు కోరింది. దావీదు వారి లోపాలను సరిచేశాడు. లోపాలను సరిచేసి వారిని ఏం చేశాడు, చక్కబెట్టాడు. చాలా మంది దైవజనులుగా కాపరులుగా ఉన్నారు. ఎంతవరకు వారి కాపుదలని కాపాడుకుంటున్నారు, ఎంతవరకు వారు మరి విశ్వాసులందరినీ ఒకే చూపుతో చూస్తున్నారు చెప్పగలుగుతారా? యథార్థంగా నేను అందరినీ ఒకే రీతిగా చూస్తున్నానని గుండెల మీద చేసుకుని చెప్పమునండి. అంతా తుస్సే మాటలైతే చెప్తారు, నెలవేర్పు మడికి ఉండదు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే సార్వత్రిక సంఘములో చాలా మంది చర్చిలు కూలిపోవడానికి కారణం ఎవరు అంటే సంఘ కాపరిలో వివేచన జ్ఞానం లేకపోవటం, ఈ యొక్క వివేచన కోల్పోవటము. సంఘములో వ్యక్తులు ప్రత్యర్థులుగా ఉన్నవారు, అభిషేకించబడిన వారు అసలు వారి యొక్క బోధ ఎలాగ ఉందా, వారి స్థితిగతులు ఎలాగ ఉన్నాయా, వారు అసలు ఎలాగ బోధిస్తున్నారా అని తెలుసుకోకుండా ఉంటే ఇక్కడ తెలుసుకున్నాడు దావీదు. తెలుసుకొని వారిని చక్కపెట్టి ఆ దోపిడి సొమ్ములో వచ్చినదంతా కూడా సమానంగా పంచాడు. నీతిమంతులుగా ఉన్నవారు, యథార్థంగా ఉన్నవారు నిందకి భయపడరు. ఎందుకంటే నీతిమంతుడు సింహం వలె ఉంటాడు, సింహం వలె తల ఎత్తుకుంటాడు. నీవు సక్రియ చేయని వెడల వాకిట పాపం కొంచెం ఉంటుందని ఆదికాండం 4 చెప్పబడిన ప్రకారముగా కయ్యూను ఏబేలును చంపేశాడు, తల ఎత్తుకోలేదు, దించుకున్నాడు. ఒకే సంఘమునకు పోతారు, మళ్ళా సహోదరుల ప్రేమ అంటారు, ఐక్యత అంటారు. మోసపూరితమైన ప్రేమ, మోసపూరితమైన ప్రేమ. ఎందుకు? లేని నింద ప్రసారం, లేని నింద పుట్టించటము. ఎందుకు? ఒకరే హీరోగా ఉండాలి, జీవితాంతం ఒకరే హీరోగా ఉండాలి. ఇక సాటి సహోదరుడిగా అతని చేపన పొందిన మరి దేవుని బిడ్డగా మరి ఆయన వద్దు, ఒక వీరవే ఉండాలి, ఆయనే తరచూ కనపడాలి. అది ప్రేమ అనిపించుకోదండి. భూమి మీద ఉన్న వారిలో ఏ పాత్ర తక్కువైంది కాదు. కుమ్మరివాడు అన్ని కొండలు ఇలువుకు పోవాలని చేస్తాడు కానీ ఒక కొండ ఒక రకంగాను ఒక కొండ ఒక రకంగాను పోవాలని చేయడు. అలాగా పరమ కుమ్మరి కూడా ఏ పాత్రకు తగ్గట్టు ఆ పాత్రని క్రియేషన్ చేసి ఆయన తలంతుల్లోనే ప్రతి ఒక్క పాత్రను తీసుకొచ్చాడు. నీ సంఘము పతనం కావడానికి కారణం ఏమిటో గుర్తుపట్టు, దానిని ఖండించాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దావీదు గుర్తుపట్టాడు. దావీదు గుర్తుపట్టి ఏం చేశాడు? వెంటనే సీలికగా కాబోతున్న తన యొక్క సైనిక దళాన్ని వెంటనే సరిచేసి వారిని సమాధానపరిచి పరమేగాక వారు మరి ఆ విజయం పొందిన ఆ యొక్క సొమ్ములో అందరికీ సమానంగా పంచి ఇక్కడే వస్తుందండి, ఇక్కడే వస్తుంది. ఇక్కడే ఒకరి కంట్లో బెల్లము, ఒకరి కంట్లో సున్నము. ఒకరినేమో ఒక రకంగా చూస్తున్నారు, ఒకరినేమో ఒక రకంగా చూస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ పాత్రని చేయటం ఎందుకు, అస్తనిసేపన చేయటం ఎందుకు? వాడేదో వాడికి విశ్వాసిగా ఉంటాడు కదా, వాడేదో వాడికి తెలిసిన 4 మాటలు చెప్పుకుంటాడు కదా. అంత మటుకు ఆయనే కదా కాపాడింది, దేవుడి కదా కాపాడింది. ఏమండి?
అట్టడి స్థాయిలో ఉండేటప్పుడు అట్టడి స్థాయిలోనే వాడిని ఉంచాలని చూస్తే మరి అటువంటిప్పుడు అలాంటి వ్యక్తిని ఎందుకు చేయటం ఎందుకు? చేయకపోతేనే మేలు. దైవసేవుడు రెండు తీర్పులు కదా. ఇప్పుడు ఆత్మీయ తండ్రిగా కన్న ఆయన మన బాగోలు చూడకపోతే, మన యొక్క పరిస్థితులు స్థితిగతులు చూడకపోతే, మరి కడుపును పుట్టిన బిడ్డలందరూ కూడా సమానంగా ఉండాలని తల్లిదండ్రి చూడకపోతే, ముగ్గురు బాగుండి ముగ్గురు చెడిపోతే ఆ తల్లిదండ్రికి ఏం ప్రయోజనం అండి కదా. కాబట్టి ఈనాడు 1 కొరింథీ పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనములో ఆనాడు వాడి యొక్క పనితనము అగ్ని చేత తేటపరచబడింది. ఆనాడు వాడు పనికి పాత్రుడైతే వానికి జీతం ఉంది. ఆ పని నిర్మూలమైపోతే వానికి 2 తీర్పులు ఉన్నాయని 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ప్రకారముగా నేను చెప్తున్నానండి. మా కళ్ళ ముందరనే ఎంతో మంది సంఘాలు పతనమైపోతున్నాయి. ఎంతో మందిలో పేరుకు మాత్రం సహోదరులు అంటున్నారు. పేరుకు మాత్రము నయవంచనగా యథార్థతగా కలిగి ఉండలేదు. ప్రేమలో మోసం ఉంది. గలతీ పత్రిక 5:22లో ఉన్న ఆత్మఫలం ఏమనగా అన్న మాటలకి విరుద్ధంగా వ్యతిరేకంగా ఉన్నారు. సహోదరుల ఐక్యత అనేది, మనోహరం అనేది కీర్తనకారుడు చెప్పిన ప్రకారముగా లేదు. పరస్పర ప్రేమ కలిగి ఉండాలనేది లేదు. ఎవడు బతికితే వాడే, నేనేరోవని ఎవరు తోచినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ సంఘములో పతనమే చూస్తావు. సంఘములో ఉన్న కాపరి అందరినీ ఒక తల్లిదండ్రి కన్నా 10 మంది బాగుండాలని కోరుకోవాలి, కానీ వాడి పనికిరాడు, వాడి పనికి మాలినవాడు, వాడికి ఏం తెలియదు అని వాడిని అలాగనే ఉంచితే వాడు ఒక రోజున పాపము పనికి మాలిన వాడే అయిపోతాడు, పనికి రాకుండానే పోతాడు. అలా కాకుండా పనికి రాని వాడిని కూడా పనికొచ్చే పాత్రగా చేయటమే ఒక తల్లిదండ్రి యొక్క ధ్యేయము. అలాగనే సంఘ కాపరి కూడా పనికి రాని పాత్రను కూడా తీర్చిదిద్దటమే ధ్యేయము. అప్పుడు ఆ ఫలానికి జీతము. కాబట్టి నా యొక్క మాటల ద్వారాగా మరి నేను ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, అనేక రకాలైన పరిస్థితులను ఎదుర్కొని కొన్ని నా అనుభవ పాఠాలలో నుంచి మాట్లాడాను. కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి మాట్లాడిచ్చాడు. దావీదు అనేక రకాలుగా మరి సరిచేయబడ్డాడు. తన యొక్క సముఖమందు సైనికులందరినీ కూడా సరిచేసి సమాధానపరిచి వారికి అనేకులకి అనేక ఫలాలని అందరికి సమానంగా పంచాడు. అందుకే దావీదు యథార్థవంతుడు. ఈ దావీదు మనసు కలిగి ఉన్నవారు, కాపరులుగా ఉన్నవారు, వారి యొక్క సంఘము తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ, నలుదిక్కుల వ్యాపించునుగాక. దావీదు వలె యథార్థమైన కాపరి దీర్ఘాయుష్మంతుడిగా వర్ధిల్లునుగాక. ఆమేన్, ఆమేన్. సంఘములో ఉన్న కాపరులారా, నా 2 జ్యోతులు జోడించి చెప్తున్నాను. మీ సంఘ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో, కాపరిగా ఉన్నారు, మరి అందరినీ సమానంగా చూస్తున్నారా? విశ్వాసులు గాని, వారు ఎలాంటి వ్యక్తులు గాని, పనికొచ్చేవారు గాని, పనికిరాని వారు గాని, వారిని యథార్థంగా చూస్తున్నారా? అలాగైతే మీ సంఘము నానాటికి వర్ధిల్లింది. చూడలేదా? అయితే సరిచేయబడాలి. సరి చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.